रियासती हुकूमत के जरिए हसनाबाद में चलाए गए फलाही और तरक्याती प्रोग्राम की फेहरिस्त बताते हुए वजीर केटीआर ने बीजेपी को इसकी नाकामियों के लिए तनकीद का निशाना बनाया। उन्होंने कहा कि जब नरेंद्र मोदी जी वजीर आजम बने तो घरेलू गैस सिलेंडर की कीमत 400 रुपये थी और आज ये बढ़कर 1200 रुपये हो गई है। उन्होंने स्विस बैंकों में मौजूद तमाम काला धन वापस लाने का भी वादा किया था, लेकिन 1 रुपया भी वापस नहीं लाया गया। इसके बजाय नोटबंदी के जरिए खवातीन, छोटे दुकानदारों और दीगर को बहुत ज्यादा तकलीफ पहुंचाई गई। उन्होंने कहा कि बदकिस्मती से करीमनगर के मुकामी बीजेपी एमपी बंडी संजय के पास तरक्की के लिए एहसास और दूर अंदेशी का फुकदान है। वो हमेशा फिरक़ेवाराना सियासत में मुलविस रहते हैं और सियासी फायदा हासिल करने के लिए मसाजिद की खुदवाई पर इसरार करते हैं। वजीर ने ये पूछते हुए कहा कि क्या हमें ऐसे एमपी की जरूरत है? नहरों और तरक्याती कामों के लिए संग बुनियाद रखने के लिए जमीनें खोदी जानी चाहिए। वजीर केटीआर ने कहा कि अगर बीआरएस उम्मीदवार मुंतखब होता हो तो करीमनगर को आईआईटी मिल जाती है और बहुत से दूसरे तरक्याती काम शुरू किए जाते हैं। वक्त आ गया एमपी बंडी संजय को घर भेजने और अगले इंतखाबात में बीआरएस उम्मीदवार बी विनोद कुमार को भारी अक्सरियत से मुंतखब करने के लिए के तारक रामाराव ने लोगों से अपील की है। इस तरह हसनाबाद के एमएलए सतीश कुमार को 1 लाख अक्सरियत के साथ मुंतखब करने की अपील की। बीजेपी ముఖ్యంగా మా ఆడబిడ్డలు దయచేసి జాగ్రత్తగా వినాలి. ఏం చేసిండు నరేంద్ర మోడీ? పెద్ద పెద్ద మాటలు చెప్పిండు, పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు, కానీ పెద్ద నోట్లు రద్దు చేసిండు, కొంప ఊచుకున్నాడు. ఆడబిడ్డలు మీరు ఆ పోపు డబ్బాలలో దాచుకున్న పైసలన్నీ ఖరాబ్ చేసిండు నరేంద్ర మోడీ. మొత్తం ఆనాడు మీ భర్తలకు తెలియకుండా, ఇంటోళ్ళకి తెలియకుండా దబ్బన ఎప్పుడైనా అవసరం పడుతుందేమో అని చెప్పి పోపు డబ్బాలు ఆడనో ఇన్నో 2000, 3000, 5000 దాచుకుంటే అన్ని ఖరాబ్ చేసి నాశనం చేసి డైలాగులు కొట్టిండు. మొత్తం నల్లధనం తెస్తా, దేశంలో ప్రపంచంలో ఉన్న నల్లధనం అంతా గుంజుకొస్తా, రైతులకు దేశంలో ఉండే ప్రతి పేదవాడికి ఏమన్నాడు అన్నాడు, భాయియో బహనో మిత్రో आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख डाल देता हूं అన్నాడా లేదా? ఏడవయా మరి 15 లాఖ? ఏడవైనవయా మోడీ? నల్లధనం తెస్తా అంటే ఏం సంగతి అంటే తెల్ల ముఖం వేసిండు, అవతల పడ్డాడు. ఏమన్నంటే చిత్ర విచిత్రమైన వేషాలు కట్టుడు, పెద్ద పెద్ద మాటలు నరుకుడు తప్ప చేసింది ఏం లేదు. ఆనాడు మా ఆడబిడ్డలు వినాలే, సిలిండర్ ధర మోడీ వచ్చినప్పుడు 400 రూపాయలు ఉండే, 400 400. ఆ 400 ఉన్నప్పుడే 400 తిట్లు తిట్టిండు మన్మోహన్ సింగ్ను. ఏమన్నాడు? ఈయనకు నడప శాతం అయితే లేదు, ఈ ప్రధానమంత్రి దద్దమ్మున్నాడు, అన్ని ధరలు పెంచిండు. ఉప్పు ధర పెరిగింది, పప్పు ధర పెరిగింది, నూనె ధర పెరిగింది, చింతపండు ధర పెరిగింది, సిలిండర్ ధర పెరిగింది. ఈ శాతగానుని దించేయండి, సిలిండర్కు మొక్కి నాకు ఓటేయండి అన్నాడు నరేంద్ర మోడీ. ఇవాళ ఎంత అయింది సిలిండరు? ఎంత? 1200 అయిందా? మరి 400 అప్పుడు 400 తిట్లు తిట్టినోన్ని 1200 అయినప్పుడు ఏం చేయాలి మరి? మనం జాడిచ్చి కొట్టన్నా లేదా? బండకేసి కొట్టన్నా లేదా? పెరగలే నూనె ధర, పప్పు ధర, ఉప్పు ధర. రైతుల ఆదాయం డబల్ అన్నాడు. నాకు ఓటేయండి, చిలక పలుకులు వలికిండు. ఓటేయండి, రైతుల ఆదాయం డబల్ అయిందా? రైతుల ఆదాయం డబల్ చెప్పాలి మా రైతన్నలు. అయిందా? 15 లక్షలు పడ్డాయా? ఏడవైనాయి మరి పైసలన్నీ? ఎవరికి పోయినాయి పైసలు? ఒకడే ఒక్కడు, ఆయన దయతోని బాగుపడ్డాడు ఒకడే ఒక్కడు. ఆ ఒక్కడు 603వ స్థానం నుంచి వాడేమో ప్రపంచంలో 2వ కుబేరుడు అయిండు. కానీ దేశంలో రైతు దివాలా తీసిండు, మా ఆడబిడ్డలు దివాలా తీసిండ్రు, పెద్ద నోట్ల రద్దుతోని వ్యాపారులు దివాలా తీసిండ్రు, అందరు అడ్డం పడ్డారు. కానీ ఇక్కడ ఉన్నాడు ఒక ఎంపీ, ఇగో వినోద్ కుమార్ లాంటి మంచి మనిషిని ఒడగొట్టుకొని ఒక పిచ్చోని తెచ్చిపెట్టుకున్నాం మనం. వాడు ఏం మాట్లాడతాడో ఏందో. ఒక ఎంపీ అంటే కాదు, నాకు ఇజ్జత్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎవలయా మీ ఎంపీ అంటే గీనా అని చెప్పేందుకు ఇజ్జత్ అనిపిస్తుంది. కరీంనగర్ ప్రజలు నిజంగా కూడా తన సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చింది. గీన ఏం మాట్లాడతాడు ఆయన? ఇవాళ ఏం వారం అన్నా, రేపేం వారం అన్నా, నువ్వెందుక వారాల అబ్బాయి లెక్క నువ్వు, నీకేం అవసరం? ఏం వారము, ఏం దేవుడు? గిదేనా కథయిగా? పనికొచ్చే పనులు ఏం చెప్పవా? కరీంనగర్ నిలవాడంటాడు, మసీదులు దవ్వుదాం, శవం వెళ్తే మీది, శివం వెళ్తే మాది. మసీదులు దవ్వేతందుకు, వారాలు చెప్పేతందుకు గిన అవసరమా మనకు? సిగ్గులేని మాటలు. ఎంత సిగ్గు లేకుండా మాట్లాడతాడు. దేవుడన్నా మోడీ దేవుడు అంటాడు.
ఎవనికి దేవుడు, ఎక్కడ దేవుడు? 400 సిలిండర్ను 1200 చేసినోడు దేవుడా? మా తమ్ముళ్లకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా నరికి ఇవాళ ఉద్యోగాలేవి మోడీ అంటే పక్కమని చెప్తున్నాడు దేవుడా? మనకు 50 రూపాయలున్న పెట్రోల్ను 110 రూపాయలు చేసినోడు దేవుడా? రైతుల కష్టాలు డబుల్ చేసినోడు దేవుడా? 700 మంది రైతులను చంపినోడు దేవుడా? ఇవాళ దేశం నిండా మతం పేరు మీద పంచాయతీ పెట్టి, పనికి మాలిన పంచాయతీ పెట్టి పిల్లల మనసులో విషం నింపుతున్నాడు దేవుడా? దయచేసి ఆలోచన చేయండి. ఇట్లాంటి పిచ్చోళ్ళను పార్లమెంటుకు పంపితే జరిగే నష్టమేందో ఒక్కసారి చూడండి. ఇప్పుడు సతీష్ అన్నని అడిగితే గంట సేపు చెప్తాడు. 9 ఏళ్లలో ఏం చేసినావు సతీష్ గారు ఎమ్మెల్యేగా హుస్నాబాద్ కొంటే గంట సేపు 1000 కోట్ల రూపాయల లెక్క సతీష్ అన్న చెప్తాడు. కానీ అదే దమ్ము బండి సంజయ్ కుందా? ఏం చేసినవయ్యా 4.5 ఏళ్లలో ఎంపీగా? బుడ్డ పైస పని చేసినవా హుస్నాబాద్ కొంటే చెప్పే దమ్ముందా? ఒక్క పైస పని చేసిండా ఎక్కడన్నా? ఏదన్నా ఊర్లో కనబడ్డా? పొలగాండ్ల నాగం చేసుడు, అడ్డగోలు మాటలు మాట్లాడు, తిరువెర్రి మాటలు మాట్లాడు తప్ప మంచి మాట, ఒక కాలేజ్, ఒక యూనివర్సిటీ, ఒక గుడి, ఒక బడి ఒక్కడన్నా కట్టిన ముఖం ఉందా? తౌదా